ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ టైం మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను కదా, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇది కాదు, సార్ ఇదేనా? ఇది కాదండి, ఎక్సెల్ షీట్ ఇచ్చాను లాస్ట్ క్లాస్ ఎండింగ్ లో ఓపెన్ చేశారు కదా. ఎక్సెల్ షీటా? ఓకే. ఇది ఓకే. సో కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఈసీసీలో ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ ఫాలో అవుతారు? S4 హనాలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీని ఫాలో అవుతారు అనేది కాన్సెప్ట్. ఈసీసీ అయితే ఏ మెథడాలజీ, S4 హనా అయితే ఏ మెథడాలజీ ఫాలో అవుతారు అనేది కాన్సెప్ట్. సో ఈసీసీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతారు. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ ఫాలో అవుతారు? ఎస్ఆప్ మెథడాలజీ. S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతారు. ఈసీసీ అయితే ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతారు. S4 హనా ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతారు. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. ఎగ్జాంపుల్ 1 minute. సో ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, ఈసీసీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీ, S4 హనా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి ఇవి చెప్పాలి మీరు. మ్యాండేటరీ క్వశ్చన్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. ఈ స్టేజెస్ అనేవి చెప్పాలి. అలాగే S4 హనాలో ఏ మెథడాలజీ ఫాలో అవుతారు? యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతారు. ఇక్కడ ఏమేమి స్టేజెస్ ఉంటాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇలా స్టేజెస్ ఉంటాయి. సో ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతారు. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఈసీసీ వెర్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సలరేటెడ్ అని అర్థం. యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. వేగవంతమైన. మీకు ఇంకో ఎస్ఆప్ మెథడాలజీ ఒక ఇమేజ్ ఇస్తాను. 1 minute, ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి? ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో మీకు యాక్చువల్గా 2 షీట్స్ ఫార్వర్డ్ చేశాను, ఇమేజెస్ ఫార్వర్డ్ చేశాను చాట్ బాక్స్లో. ఫస్ట్ ఒకటి ఎల్లో కలర్ ఉన్నది, ఓపెన్ చేయండి. ఇది కాకుండా ఇంకోటి ఉంది, అది చూడండి. మ్యాక్సిమైజ్ చేయండి. 1 minute, 1 minute.
ఓకే, ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఎగ్జాంపుల్. సో ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? ఎగ్జాంపుల్, రిలయన్స్ అనే కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ రిలయన్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా ఒక ఐటీ కంపెనీని కాంటాక్ట్ చేస్తారు. సో రిలయన్స్లో ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్, వీళ్ళు ఏం చేస్తారు? ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఏదో ఒక కంపెనీని కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసి వీళ్ళలో ఎవరైతే తక్కువ అమౌంట్, యాక్చువల్గా బిడ్డింగ్ అంటారు, ఇప్పుడు వేలం పాట అంటారు కదా, అట్లా కండక్ట్ చేస్తారు. సో రిలయన్స్లో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళలో ఎవరైతే తక్కువ అమౌంట్కి కోట్ చేస్తారో వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. హీరో హోండా కంపెనీ ఉంది, ఇక్కడ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలి. వీళ్ళు ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తారు. ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, ఇలా ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళలో తక్కువ అమౌంట్కి ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. హీరో హోండా కంపెనీ ఉంది, హోండాలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తారు. సో వీళ్ళలో ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర వీళ్ళలో ఎవరైతే తక్కువ అమౌంట్ కోట్ చేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మీకు ఐటీ కంపెనీస్ అనేవి ఓన్లీ శాలరీస్ మాత్రమే పే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళలో ఏదైనా ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారు. మీరు వర్క్ చేసేది ఎవరికి? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్, రిలయన్స్ అనేది మీ క్లయింట్ అవ్వచ్చు, లేదంటే హీరో హోండా మీ క్లయింట్ అవ్వచ్చు, హోండా అనేది మీ క్లయింట్ అవ్వచ్చు, ఓఎంజీసీ అనేది మీ క్లయింట్ అవ్వచ్చు, వైజాగ్ స్టీల్ అనేది మీ క్లయింట్ అవ్వచ్చు. మీకు శాలరీ పే చేసేది మాత్రం ఐటీ కంపెనీస్, ఇన్ఫోసిస్, ఐబిఎం, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని ఏదో ఒక ఐటీ కంపెనీ అవ్వచ్చు. బట్ మీరు వర్క్ చేసేది ఎవరికి? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్స్ ఉంటారు. సో ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతారు. ఇంకో షీట్ ఉంది కదా, ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. ఎస్ఆప్ మెథడాలజీ ఓపెన్ చేయండి. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి? వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. సో ఈసీసీ వెర్షన్లో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? వీ కెన్ ఫినిష్ ది ప్రాజెక్ట్ ఆన్ టైం. ఆన్ టైంలో కంప్లీట్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. అంటే ప్రాజెక్ట్లో రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్సెస్ అంటే ఏంటి? టైం అనేది కంపెనీస్ ఒక రిసోర్సెస్, మనీ అనేది ఒక రిసోర్సెస్, తర్వాత మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్సెస్. ఇలా ప్రతిదీ కూడా రిసోర్సెసే. టైం, మనీ, మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా రిసోర్సెసే. సో ఇవన్నీ ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకోవాలంటే ఏదో ఒక మెథడాలజీని ఫాలో అవ్వాలి. కాబట్టి ఒక కంపెనీలో ప్రాపర్గా అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకోవాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. సో ప్రాజెక్ట్లో ఆన్ టైంకి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగించడం వల్ల ఆన్ టైంకి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి? వేగవంతమైన అని అర్థం. సో ప్రాజెక్ట్ ఆన్ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి, అలాగే ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. క్లియర్ కదా? ఇది ఎస్ఆప్ మెథడాలజీ అంటే. సో ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫర్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. సో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గోలే అండ్ సపోర్ట్. ఇవి చెప్పాలి.
సో ఇవి చెప్పాలి ఇంటర్వ్యూలు అడిగితే. ఫస్ట్ వన్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇన్ ఇంకోటి, దీని ఎస్ఐఎఫ్ మెథడాలజీ, ఈ స్టేజెస్ ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? ఎస్ఐఎఫ్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు. ఎస్ఐఎఫ్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అంటారు. ఎట్లయినా అడగచ్చు, స్టేజెస్ అని అడగచ్చు, లేదంటే రోడ్ మ్యాప్ ఏంటి, ఎస్ఐఎఫ్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అన్నా కూడా సేమ్ ఇవే చెప్పాలి. ఎస్ఐఎఫ్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అన్నా కూడా సేమ్ ఇది చెప్పాలి. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. వాట్ ఇట్ మీన్ బై ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అని అర్థం. ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అంటే ఏంటి? ప్లానింగ్ చేసుకుంటారు. అంటే ఎట్లా? క్లయింట్ దగ్గర నుండి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నారు, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఏమేమి సబ్ మాడ్యూల్స్ కావాలి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఇట్లా ఇట్లా ప్లానింగ్ చేసుకుంటారు. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అని అర్థం. ప్లానింగ్. క్లయింట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. క్లయింట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. అది డైరెక్ట్గా అవ్వచ్చు, క్లయింట్ లొకేషన్కి వెళ్ళి గ్యాదర్ చేయొచ్చు, ఫోన్ కాల్ ద్వారా గ్యాదర్ చేయొచ్చు, లేదంటే మీటింగ్స్ ద్వారా గ్యాదర్ చేయొచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్యాదర్ చేయొచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. అలాగే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయటం. మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఎంఓఎం అంటారు. ఎంఓఎం అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. అంటే క్లయింట్ తోటి మాట్లాడటం, క్లయింట్ తోటి డిస్కస్ చేయటం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలి. ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లయింట్ దగ్గర నుండి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవాలి. అలాగే క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. ఇట్లా కంప్లీట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే క్లయింట్కి సంబంధించిన రఫ్గా కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం. ఒక ఐడియా వస్తుంది, ఈ ప్రాజెక్ట్ ఎలా మూవ్ చేయాలి, కంపెనీ బిజినెస్ నేచర్ ఏంటి, బిజినెస్ నేచర్ని బేస్గా చేసుకుని ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఏమేమి సబ్ మాడ్యూల్స్ కావాలి, వాళ్ళు లీగల్ బిజినెస్ చేస్తున్నారా, ఇల్లీగల్ అయితే మనం ఇన్వాల్వ్ అవ్వం, లీగలా ఏంటి. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే క్లయింట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. ఎస్ఏపి ఎఫ్ఐసి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటం, క్లయింట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. డైరెక్ట్గా అవ్వచ్చు, ఫోన్ కాల్ ద్వారా అవ్వచ్చు, లేదంటే మీటింగ్స్ ద్వారా అవ్వచ్చు, వీడియో కాన్ఫరెన్స్ అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. కంప్లీట్గా ప్లానింగ్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎంఓఎంలో పార్టిసిపేట్ చేస్తారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ ఇంప్లిమెంటేషన్లో ఇన్వాల్వ్ అవుతారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్. వీళ్ళని ఏమంటారంటే ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు, ఫస్ట్ స్టేజ్. ఓకే, అది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. నెక్స్ట్ బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ బ్లూ ప్రింట్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి? బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే
ఎస్ఏపిలో మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేసేస్తాం. మనం ఇప్పుడు బ్లైండ్గా చేసేస్తున్నాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే మనకి బ్లూ ప్రింట్స్ ఉంటాయి. బ్లూ ప్రింట్స్ చెక్ చేసుకోవాలి, బ్లూ ప్రింట్స్ చదువుకుంటూ చేయాలి కాన్ఫిగరేషన్స్ అన్ని. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా బ్లూ ప్రింట్లోనే ఉంటాయి. బ్లూ ప్రింట్ని ఏమంటారు? ప్రూఫ్ ఆఫ్ ది ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ది ఎవిడెన్స్ అంటారు. మీరు ఏం చేసినా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని బేస్గా చేసుకుని చేసుకోవాలి. సో బ్లూ ప్రింట్ స్టేజ్ అనేది సెకండ్ స్టెప్. సో బ్లూ ప్రింట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఏంటవి? సో బ్లూ ప్రింట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఏంటా స్టేజెస్ ఏంటి? అసలు బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్. Blueprint is nothing but configuration document, but all configurations depends on the client requirement అంటారు. Blueprint is nothing but configurational document. All configurations depends on the client requirement. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం ఏది చేసినా సరే. బ్లూ ప్రింట్ అనేది కాన్ఫిగరేషన్స్ కి సంబంధించిన ఒక డాక్యుమెంట్, దాన్ని బేస్ గా చేసుకుని చేస్తాం. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఏం చేయాలి అన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా బ్లూ ప్రింట్ లో ఉంటుంది. బ్లూ ప్రింట్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అది. సో ఈ బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఉంటాయి. ఏంటి ఆ స్టేజెస్ ఏంటి? ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఆర్ ది వాట్ ఆర్ ది బ్లూ ప్రింట్ స్టేజెస్ ఇన్ ఎస్ఏపి? మీకు ఒక బ్లూ ప్రింట్ స్టేజెస్ ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తారు, ఓపెన్ చేయండి.
ఐఎమ్ సారీ, ఎంతసేపు నుండి మ్యూట్ చేశాను నేను? మ్యూట్లో ఎంతసేపు నుంచి ఉందండి మ్యూట్లో? ఐఎమ్ సారీ. 2 minutes సార్. హలో సురేష్ గారు, ఎంతసేపు అవుతుంది మ్యూట్ చేసి నేను? సార్ ఒక 2-3 minutes అవుతుంది అనుకుంటా. ఒక 3 minutes సార్. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మ్యూట్ అయినా? అవునవును. ఐఎమ్ సారీ. ఓకే, సరే చూడండి. సో బ్లూ ప్రింట్ స్టేజెస్. సో బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏమున్నాయి? టోటల్గా 5 స్టేజెస్ ఉన్నాయి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. సో ఈ స్టేజెస్ అనేవి చెప్పాలి ఇంటర్వ్యూలు అడిగితే. ఈ స్టేజెస్ అనేవి చెప్పాలి ఇంటర్వ్యూలు అడిగితే. ఫస్ట్ వన్, స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? స్కోప్ డాక్యుమెంట్ అంటే ప్రీ డిఫైన్డ్ టేబుల్స్ ఉంటాయి కొన్ని కంపెనీ దగ్గర. ప్రీ డిఫైన్డ్ టేబుల్స్ అంటే క్వశ్చన్స్ అని క్వశ్చన్ పేపర్ అనుకుందాం ఎగ్జాంపుల్. ప్రీ డిఫైన్డ్ టేబుల్స్ అనేవి ఉంటాయి, ఒక క్వశ్చన్ పేపర్ అనుకుందాం. సో వాటిలో క్లయింట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి, చేస్తారు. అంటే క్వశ్చన్స్ అంటే క్లయింట్ బిజినెస్ ఏంటి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, బిజినెస్ నేచర్ ఏంటి, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ ద్వారా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే స్కోప్ డాక్యుమెంట్ అంటారు. ఫ్రీ డిఫైన్డ్ టేబుల్స్ ఉంటాయి. ఇవి క్లయింట్ కొంతమంది ఫార్వర్డ్ చేసి కూడా వాళ్ళనే ఫిల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ఫార్వర్డ్ చేయమంటారు. లేదంటే క్లయింట్ లొకేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు, ఇంకా సారీ MOM అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు, SAP FICO వర్క్షాప్ చేయడం ద్వారా అవ్వచ్చు. ఎట్లా సరే కంప్లీట్గా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే స్కోప్ డాక్యుమెంట్ అంటారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? బ్లూ ప్రింట్ స్టేజెస్లో స్కోప్ డాక్యుమెంట్. మిమ్మల్ని ఇంత డెప్త్గా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీరు సింపుల్ వేలో చెప్పుకోవచ్చు. ఎలా చెప్పాలో తర్వాత చెప్తాను. స్కోప్ డాక్యుమెంట్ అంటారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, ఏ బిజినెస్ చేస్తున్నారు ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే స్కోప్ డాక్యుమెంట్ అంటారు. నెక్స్ట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు అని అర్థం. ఎగ్జాంపుల్, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసాం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మన చేతిలోకి వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారంటే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్లో కంప్లీట్గా క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. అంటే కంపెనీ బిజినెస్ క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ఏంటి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, తర్వాత ఎన్ని కంపెనీ కోర్స్ క్రియేట్ చేయాలి, మెయిన్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి, లేదంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, GL అకౌంట్స్ ఏం క్రియేట్ చేయాలి, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. అంటే గ్యాదర్ అయిపోయింది, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సెకండ్ స్టెప్. ఓకే, నెక్స్ట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్గా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తామని అర్థం. దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. స్కోప్ డాక్యుమెంట్ ఫిల్ అయిన తర్వాత దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్, టు బి ఇన్ఫర్మేషన్, థర్డ్ వన్. టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే, టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ we will map the client information on the SAP. How we will map the client information on the SAP అని అర్థం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ ని SAP లోకి ఏ విధంగా మ్యాప్ చేస్తాము. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ we will map the client information on the SAP అని అర్థం. దీని ఇంకో రకంగా కూడా చెప్తారు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే దీన్ని ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా అంటాం. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ we will map the client information on the SAP. This is called future document or expected document అంటారు. ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ we will map the client information on the SAP. దీని ఏమంటారు? టు బి ఇన్ఫర్మేషన్, ఫ్యూచర్ డాక్యుమెంట్ లేదంటే ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. అది టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ we will map the client information on the SAP. అలాగే దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని అర్థం. ఓకేనా? ఇది వన్ మోర్ స్టెప్. గ్యాప్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? GAAP అక్కడ రాంగ్ ఉందండి. గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? Generally accepted accounting principles. సారీ,
జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అది వేరండి. యుఎస్ గ్యాప్ అది వేరు. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ అది వేరండి. ఓకే ఓకే. అది వేరు. దట్ ఈస్ ద అది అవేంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించినవి. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్, ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అవి వేరు. అవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించినవి. ఇవి గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఎస్ఏపి తోటి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని మనం ఫుల్ఫిల్ చేయలేము. కొన్ని మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది, ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేయాలి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఫుల్ఫిల్ చేయగలమా? నో, చేయలేము. ఎవాపని కాంటాక్ట్ అయి చేయిస్తాం అవి. అలాగే ఇంకా కొన్ని ఉంటాయి, కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి. మనం FB50 వాడతాం, వాళ్ళ కంపెనీలో FB50 కాదు, ఎండ్ యూజర్కి వేరే టీ కోడ్ ఏదైనా కావాలి. ఎవరు చేస్తారు? ఎవాపర్ క్రియేట్ చేస్తాడు. అంటే స్టాండర్డ్ ఎస్ఐపిలో ఏమైతే క్లయింట్ ఏవైతే స్టాండర్డ్ ఎస్ఐపి తోటి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయలేమో, దెన్ వీ నీడ్ టు కాంటాక్ట్ టు ది అబాప్ కన్సల్టెంట్. అబాపర్ని కాంటాక్ట్ చేస్తాం. అబాపర్ ఏం చేస్తారు? అవి చేయగలమా లేదా చెప్తారు. ఆ అడిషనల్ ఫ్యూచర్స్, ఎక్స్ట్రా ఏమేమైతే ఆప్షన్స్ కావాలి, ఇంకా ఫ్యూచర్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. 99% ఫుల్ఫిల్ చేస్తాం. సో దీని గ్యాప్ అనాలిసిస్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది మనము స్టాండర్డ్ ఎస్ఐపితో ఫుల్ఫిల్ చేయలేకపోతే అబాపర్ ద్వారా హెల్ప్ తీసుకుని చేయించుకుంటాం. అది చేయగలమా లేదా అనే దాన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్. ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ అన్ని చేయలేదు, కొన్ని ప్రోడక్ట్ కొన్ని మాత్రమే చేయగలుగుతుంది. సో ఎస్ఐపిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి క్లయింట్కి సర్వీస్ ఇవ్వలేము. కాబట్టి లిమిటేషన్స్ ఎంతవరకు ఉన్నాయి, క్లయింట్ ఏమడిగాడు అవన్నీ మనం చేయగలమా లేదా, అడిషనల్గా ఫ్యూచర్స్ ఏమన్నా అడుగుతున్నారా, అడిషనల్ టీ కోడ్స్ ఏమన్నా క్రియేట్ చేయాలి. కొన్ని కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి, ఆ జెడ్ తోటి ఎల్ తోటి స్టార్ట్ అవుతాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో వీటి గురించి అబాపర్తో కాంటాక్ట్ చేసి ఆ స్టాండర్డ్ ఎస్ఐపి తోటి ఏమైతే ఫుల్ఫిల్ చేయలేమో అబాపర్ని కాంటాక్ట్ చేస్తాం. కాంటాక్ట్ చేసి అడిషనల్ ఫ్యూచర్స్ అనేవి డెవలప్ చేసుకుంటాం. అది చేయగలమా లేదా, క్లయింట్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయగలమా లేదనేది గ్యాప్ అనాలిసిస్ చేయటం అన్నమాట. గ్యాప్ అనాలిసిస్. We cannot fulfill the client business requirement with standard SAP. Then we can contact to the ABAP consultant. Standard SAP తోటి మనం ఫుల్ఫిల్ చేయలేకపోతే ఏం చేస్తాం? అబాప్ని కాంటాక్ట్ చేస్తాం. అది చేయగలమా లేదా కన్ఫర్మేషన్ ముందే, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకముందే కన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. సైన్ ఆఫ్ అంటే ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లు అనమాట. ఇట్లా ఉంటుంది. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి? స్కోప్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్గా బ్లూ ప్రింట్ అనేది రెడీ అయినట్లు, అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసినట్లు, కంప్లీట్ క్లయింట్ రిక్వైర్మెంట్ అంతా కూడా గ్యాదర్ చేసినట్లు. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ we will map the client information on the SAP. This is called future document or expected document. Gap analysis అంటే we cannot fulfill the client business requirement with standard SAP. We can contact to the ABAP consultant. సో ABAP consultant ని కాంటాక్ట్ చేస్తాము, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ చేంజెస్ అనేవి చేయించుకుంటాం. గ్యాప్ అనాలిసిస్ అంటారు. సైన్ ఆఫ్ అంటే ఇంకా అగ్రిమెంట్ ఓకే అయిపోయినట్లు మనకి వాళ్ళకి. సో వీటిని ఏమంటారంటే బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటారు. నెక్స్ట్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. సో బ్లూ ప్రింట్ స్టేజెస్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ రియలైజేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? థర్డ్ లైన్ చూడండి, థర్డ్ స్టెప్లో ఉన్నాం. రియలైజేషన్ అంటే కాన్ఫిగరేషన్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ఏంటా కాన్ఫిగరేషన్స్? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్, ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తాం. అలాగే టెస్టింగ్ జరుగుతుంది, యూటీ అంటారు, యూనిట్ టెస్టింగ్ అంటే అకౌంట్ పేయబుల్ అంతా కూడా ఒకళ్ళు టెస్ట్ చేస్తారు, అకౌంట్ రిసీబుల్ అంతా ఒకళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే ఎంట్రీ పోస్ట్ చేసి రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. సో ఇట్లా డాక్యుమెంట్స్ పోస్ట్ చేసి రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసులో అప్లోడ్ చేస్తుంటారు.
యూటీ అంటారు, యూనిట్ టెస్టింగ్. యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో మాడ్యూల్స్ ఇప్పుడు ఎఫ్ఐకి ఏమేమి మాడ్యూల్స్ కావాలి, సబ్ మాడ్యూల్స్. ఎఫ్ఐ అనేది ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. దీనికి సబ్ మాడ్యూల్స్ ఏముంటాయి? R2R జిఎల్టీ మోడల్ హ్యాండిల్ చేస్తారు. అకౌంట్ రిసీవబుల్, వెండర్కి కంపెనీకి సంబంధించిన అకౌంట్ పేయబుల్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. అకౌంట్ రిసీవబుల్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. ఎసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. సో వీటికి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాం. మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము, ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. రిగ్రెషన్, దీని ఏమంటారు? రియలైజేషన్ స్టేజ్ అంటారు. రియలైజేషన్ స్టేజ్లో 2 పార్ట్స్ ఉన్నాయి: బేసిక్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్. బేసిక్ అంటే ఏంటి? స్టాండర్డ్గా మనం రెగ్యులర్గా చేసేవన్నీ కూడా బేసిక్ కాన్ఫిగరేషన్స్ కిందకు వస్తాయి. ప్రతిరోజు మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేస్తుంటాం, క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని. దీన్ని ఏమంటారు? బేసిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఎబాపర్ ద్వారా చేయించాలని చెప్పాను. గ్యాప్ అనాలిసిస్లో కొన్ని ఉన్నాయి ఎబాపర్ ద్వారా. సో అవి కూడా చేయటం జరుగుతుంది. రియలైజేషన్ స్టేజ్ అంటే కంప్లీట్గా మనము ఏం చేస్తాము? కంప్లీట్గా కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాం. బేసిక్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ చేస్తాం. ఓకేనా? దీని ఏమంటారు? రియలైజేషన్ స్టేజ్. Based on the blueprint, we will map the client information on the SAP module, sub-module wise. Example, R2R అంటే మనం GL టీమ్, R2R GL వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, ఇట్లా కంప్లీట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్గా రెగ్యులర్గా చేసేటటువంటి ప్రతి కాన్ఫిగరేషన్ కూడా SAPలో మ్యాప్ చేస్తాం. దీన్ని ఏమంటారు? బేసిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? అబాపర్ హెల్ప్ తీసుకుని చేయించుకుంటాం. కొత్తగా టీ కోడ్స్, అడిషనల్ ఫీచర్స్ ఏమైనా కావాలి, అవన్నీ ఉంటాయి, అవి కూడా చేస్తాం. యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే రియలైజేషన్ స్టేజ్ అంటారు. మనం కాన్ఫిగరేషన్ చేస్తూ ఉన్నాం డెవలప్మెంట్ సర్వర్ 100లో. రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ కాన్ఫిగరేషన్ అండ్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా జరిగిపోతాయి, రియలైజేషన్ స్టేజ్లో జరుగుతాయి. RICF రైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు. ఇది సపరేట్ క్లాస్ 1 అవర్ పడుతుంది, చెప్తాను మీకు తర్వాత. సో రియలైజేషన్ ఫేజ్లో RICF రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది కూడా ఒక పార్టే. ఓకేనా? W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, E అంటే ఎన్హాన్స్మెంట్స్, F అంటే ఫార్మ్స్. ఇవన్నీ ఏంటనే సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో రియలైజేషన్ స్టేజ్లో కంప్లీట్గా కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతుంది. రియలైజేషన్ స్టేజ్ అంటారు. ఇంత డెప్త్గా వద్దు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి అడిగితే. తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ 4th వన్ అంటే ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంతా కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో జరుగుతుంది. ఫైనల్గా అంటే ఎవరు చేస్తారు? క్లయింట్ నెంబర్ 400లో డిస్కస్ చేసాం. ఆడిటింగ్ పార్ట్నర్స్ చేస్తారు. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే టెస్టింగ్, FI టు ఆల్ టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్, ఎంట్రీ పోస్ట్ చేయడం కరెక్ట్గా ఉందో టెస్ట్ చేస్తారు. FI టు MM ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగిందా లేదా, FI టు SD ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగిందా లేదా, FI టు MM ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగిందా లేదా, FI టు SD ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగిందా లేదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా టెస్ట్ చేయడం జరుగుతుంటుంది. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ ఎక్కడ చేస్తారు? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో జరుగుతుంది. ఓకేనా? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, అంటే క్లయింట్ లెవెల్ కూడా చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. 1 minute అండి. కొంచెం పైకి వెళ్ళండి. ఓకే, అది. సో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? కంప్లీట్గా టెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతాయి. ఓకేనా? టెస్టింగ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. టెస్టింగ్స్ కూడా రకాలు ఉంటాయి వీటిలో.
యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, ఇలా టెస్టింగ్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ కూడా ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో జరుగుతుంది. ఈ టెస్టింగ్ అనేది ఒక సపరేట్గా క్లాస్ 1 hour టైం పడుతుంది, చెప్తాను మీకు. అంటే ఆల్ మాడ్యూల్స్, సబ్ మాడ్యూల్స్ ఎంట్రీస్ పోస్ట్ చేసి టెస్ట్ కేసెస్లో రిజల్ట్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ఓకే, అది నెక్స్ట్. అలాగే ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో కొత్తగా టీ కోడ్స్, గ్యాప్ అనాలిసిస్లో ఏం చేస్తారు? కొన్ని టీ కోడ్స్ క్రియేట్ చేస్తారు కొత్తగా. అవి వర్క్ అవుతున్నాయా లేదా, కొత్తగా ఏమన్నా అడిషనల్ ఫ్యూచర్స్ ఏమన్నా క్రియేట్ చేస్తారు, అవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా. రైసిఫ్ ఎలిమెంట్స్లో ఏమన్నా కొత్తగా ఏమన్నా క్రియేట్ చేశారు అడిషనల్గా ఫ్యూచర్స్, ఇంకా కొన్ని చాలా ఉంటాయి. అంటే ఏంటి? అప్రూవల్స్, తర్వాత వర్క్ ఫ్లోస్కి సంబంధించిన కంప్లీట్గా కొన్ని యాక్టివిటీస్ అనేవి చేస్తారు. అవన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అనేది ప్రతిదీ కూడా ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అట్లా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అలాగే రియలైజేషన్ ఫేజ్లో ఇంకా ఏముంటుందంటే ఈ డేటా మైగ్రేషన్స్ జరుగుతుంటాయి. LSMW అంటారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. అంటే నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపిలోకి డేటా మూవ్ చేయటం. LSMW, LTMC ఇటువంటి టూల్స్ ద్వారా వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, లేదంటే GL మాస్టర్ డేటా నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ చేస్తారు. ఎలా చేస్తారు ఏంటి, ఈ ప్రాసెస్ అంతా కూడా మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంది. తర్వాత అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, క్లియర్ అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది? గో లైవ్ అండ్ సపోర్ట్. అంటే ప్రొడక్షన్ సర్వర్కి కంప్లీట్ డేటా అంతా కూడా మూవ్ అవుతుంది. గో లైవ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ సర్వర్కి డేటా అంతా కూడా మూవ్ అవుతుంది ప్రొడక్షన్కి. సో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తుంటారు. ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్స్ రేజ్ చేయటం జరుగుతుంది. క్లియర్ కదా? దీన్ని ఏమంటారంటే ఎస్ఆప్ మెథడాలజీ అంటారు. ఎస్ఆప్ మెథడాలజీ. ఓకేనా? అర్థమైందా లేదా? ఇంతవరకు క్లియర్ ఉందా? ఇది వచ్చేస్తే మీకు యాక్టివేట్ మెథడాలజీ కూడా వచ్చేస్తుంది. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నారు. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఈ స్టేజెస్లో వర్క్ చేసామని చెప్పాలి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్, ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. బ్లూ ప్రింట్ స్టేజ్, సెకండ్ వన్. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే టోటల్గా ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్లయింట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. స్కోప్ డాక్యుమెంట్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే దీన్ని ఏమంటారు? ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్. హౌ వీ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. సారీ, టు బి ఇన్ఫర్మేషన్ కదా, ఐఎమ్ సారీ. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసేసినట్లు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ వీ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎలా మ్యాప్ చేస్తామని అర్థం. ఓకే. గ్యాప్ అనాలిసిస్ అంటే స్టాండర్డ్ ఎస్ఏపి తోటి ఏమైతే మనం ఫుల్ఫిల్ చేయలేమో అవన్నీ కూడా ఎబాప్ హెల్ప్ తీసుకుని చేయించుకుంటాం. సైన్ ఆఫ్ అంటే ప్రాజెక్ట్ రెడీ అయిపోయినట్లు. తర్వాత రియలైజేషన్ స్టేజ్లో ఏం జరుగుతుంది? థర్డ్ వన్. రియలైజేషన్ స్టేజ్లో కంప్లీట్గా కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అనేవి చేస్తాం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే రెగ్యులర్గా ఎస్ఏపి FICO కన్సల్టెంట్ చేసేవి. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎబాప్ హెల్ప్ తీసుకుని చేసేవి. అలాగే రైసిఫ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి ఇక్కడ. మైగ్రేషన్ యాక్టివిటీస్, నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపికి మూవ్ చేయటం, ఈ ప్రాసెస్ కూడా జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే కంప్లీట్గా టెస్టింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి. టెస్టింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా జరుగుతాయి. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే కంప్లీట్గా ప్రాజెక్ట్ అనేది ప్రొడక్షన్కి మూవ్ అవుతుంది. సో గో లైవ్లో ఏం జరుగుతుంది? ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తుంటారు. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్ రేట్ చేస్తారు. ఏ టికెట్స్ రేట్ చేస్తారు? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారని చెప్పాలి. ఇలా జరుగుతుంది.
తర్వాత ఏ స్టేజెస్కి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఇవన్నీ టైమింగ్ ఇప్పుడు నుంచి చూడండి, ఎన్ని రోజులు టైం పడుతుంది అని అర్థం. ఓకే, తర్వాత సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ, S4 హనాలో ఏ మెథడాలజీ వాడతాము, యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఇక్కడ ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, డిస్కవర్ స్టేజ్. డిస్కవర్ అంటే ఎస్ఏపి అనే S4 హనా అనేది కొత్తగా వచ్చినటువంటి మాడ్యూల్. S4 హనా కొత్తగా వచ్చినటువంటి మాడ్యూల్. సో కొత్తగా S4 హనా ఇంప్లిమెంట్ చేద్దాము, ఈసీసీ వద్దు, S4 హనాకి వెళ్దాం అని చెప్పేసి కంపెనీస్కి చెప్తారు. మీరు డిస్కవర్ స్టేజ్లో మీ క్లయింట్కి S4 హనా సాఫ్ట్వేర్ తీసుకుందామని సజెస్ట్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి, సేమ్ ఇక్కడ ఎలా ఉందంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. బ్లూ ప్రింట్ స్టేజ్ ఏమంటారు, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. గో లైవ్ అండ్ సపోర్ట్ ని రన్ స్టేజ్ అంటారు. రన్ స్టేజ్. డౌన్కి వెళ్ళండి, ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంది. డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇక్కడ చూడండి డిస్కవర్ స్టేజ్, కొంచెం జూమ్ చేయండి, బాగా జూమ్ అవుట్లో ఉన్నట్లు కనిపించట్లేదు. లాస్ట్లో ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంటుంది చూడండి సురేష్ గారు. చేశాం సార్. చేశారా, ఓకే, థ్యాంక్ యూ. సో డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఏముంటుంది, మామూలుగా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్, ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉంటుంది, చదవండి. తర్వాత ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే డౌన్కి వెళ్ళండి. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ కూడా యాడ్ చేస్తారు. యాక్చువల్గా అయితే కాన్ఫిగరేషన్ కూడా యాడ్ చేస్తుంటారు. S4 హనాలో అయితే బ్లూ ప్రింట్ స్టేజెస్ అనేది మాక్సిమం యూజ్ చేయరు, బట్ చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఏముంటుంది, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్, సో కంప్లీట్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. బ్లూ ప్రింట్ బిల్డప్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్లోనే ఉంటుంది ఇదంతా కూడా. SAP FIC వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, ఇవంతా ఈ ప్రాసెస్ ఒకసారి చదవండి, మీకు అర్థమైపోతుంది, ఇంకేం లేదు. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. రియలైజేషన్ స్టేజ్. రియలైజేషన్ స్టేజ్లో ఏం చేస్తారు, సో రియలైజేషన్ స్టేజ్ ఇవన్నీ కూడా రియలైజేషన్, టెస్టింగ్ చేయటము, కాన్ఫిగరేషన్స్ చేయటం, బేసిక్ కాన్ఫిగరేషన్స్ చేయటము, గ్యాప్ అనాలిసిస్, ఇవన్నీ కంప్లీట్ గ్యాప్ అనాలిసిస్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చేయటం. తర్వాత ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా యాడ్ అవుతుంది, కొంత ఎండ్ యూజర్కి ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. తర్వాత మైగ్రేషన్ యాక్టివిటీస్. LSMW అంటే ఏంటి, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని SAPలోకి మ్యాప్ చేయాలంటే ఏం చేస్తాము, LSMW. ఈసీసీ అయితే LSMW ఉపయోగిస్తారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. S4 హనా అయితే ఏం చేస్తారు, LTMC ఉపయోగిస్తారు, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఈసీసీ అయితే LSMW ఉపయోగిస్తాము, S4 హనా అయితే LTMC ఉపయోగిస్తాం. LSMW అంటే మీనింగ్ ఏంటి, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. LSMW లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. LTMC అంటే LTMC కదా, LSMW అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LSMW లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఇట్లా ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తాం. తర్వాత రియలైజేషన్ స్టేజ్లో టెస్టింగ్ కూడా జరుగుతుంది. కొంచెం డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్, సో ఇవన్నీ యూనిట్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, ఇవన్నీ సపరేట్గా చెప్తానండి. టెస్టింగ్ అనేది మినిమం 1 అవర్ టైం తీసుకుంటుంది. తర్వాత లాస్ట్లో ఏముంది, డిప్లాయ్ స్టేజ్. డిప్లాయ్ స్టేజ్ అంటే ఇంక ఫైనల్గా ఆల్మోస్ట్ లైవ్కి వెళ్ళిపోయినట్లే. ఇవి ఫైనల్గా ఏమైనా సెట్టింగ్స్ చేంజెస్ చేసుకోవాలా, ఇవన్నీ ఎండ్ యూజర్కి ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి 1 మోర్ టైం ట్రైనింగ్ ఇవ్వటం, ఇదంతా కూడా. రన్ స్టేజ్ అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే టికెట్స్ని రేట్ చేస్తారు. ఇది రఫ్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా ఎస్ఆప్ మెథడాలజీ ఆర్ యాక్టివేట్ మెథడాలజీ గురించి డిస్కస్ చేస్తారు. అంటే ఇంత డెప్త్గా చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం రఫ్గా అట్లీస్ట్ ఒక 5 minutes చెప్పే విధంగా ప్రిపేర్ అవ్వాలి. కొంచెం పైకి వెళ్ళండి.
చూడండి ఈసీసీలో చూడండి డేటా మైగ్రేషన్ యాక్టివిటీ చేయడానికి ఈసీసీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ అకౌంట్స్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. అదే ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, మాస్టర్ డేటా టీమ్ అని ఒక టీం ఉంటుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం జిఎల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ జిఎల్ క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. ఎందువల్ల మాన్యువల్గా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కోడ్ లెవెల్లో 3000 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. అవన్నీ మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. దానికి ఏముంటుంది, మాస్టర్ డేటా టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎల్ఎస్ఎండబ్ల్యూ ఉపయోగిస్తారు, లేదంటే ఎల్టీఎంసీ ఉపయోగిస్తారు. ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. ఈసీసీలో ఎల్ఎస్ఎండబ్ల్యూ ఉపయోగిస్తారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. ఎల్ఎస్ఎండబ్ల్యూ అనేది ఒక టీ కోడ్. సో ఎల్ఎస్ఎండబ్ల్యూ ద్వారా నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మొత్తం డంప్ చేసేస్తారు. అంటే జిఎల్ అకౌంట్స్ అని కూడా ఒక 3000 జిఎల్ అకౌంట్స్ 1 అవర్లో జనరేట్ అవుతాయి. ఎల్టీఎంసీ S4 హనాలో ఉపయోగిస్తారు. హనా స్పెల్లింగ్ రాంగ్ ఉంది, HANA హనా. సో ఎల్టీఎంసీ ఎక్కడ ఉపయోగిస్తారు, S4 హనాలో ఉపయోగిస్తారు. S4 హనాలో ఎల్టీఎంసీ ద్వారా నాన్ ఎస్ఏపీలో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఎస్ఏపీలోకి మ్యాప్ చేసేస్తారు. కస్టమర్ మాస్టర్, వెండర్ మాస్టర్ ప్రతిదీ కూడా ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టీఎంసీ ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల బీడీసీ అనే టూల్స్ కూడా ఉపయోగిస్తుంటారు. ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టీఎంసీ బోత్ ఆర్ సేమ్. ఈసీసీలో చేసిన S4 హనాలో చేసిన ఒకటేనండి. ఇప్పుడు యాక్చువల్గా ఇవి కూడా వాడలేదు. ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు డేటాని ఎస్ఏపీలోకి. ఫ్యూరీ యాప్స్ లేటెస్ట్గా ఏం చేశారు, ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. సో ఇట్లా డేటాని నాన్ ఎస్ఏపీ నుండి ఎస్ఏపీకి మూవ్ చేస్తారు. ఈసీసీ అయితే ఎల్ఎస్ఎండబ్ల్యూ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, S4 హనా అయితే ఎల్టీఎంసీ లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్బెట్ ద్వారా డేటాని మైగ్రేట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎల్ఎస్ఎండబ్ల్యూ మనం వీడియోస్ చాలా అప్లోడ్ చేసాం. మీకు కొన్ని వీడియోస్ ఇస్తాను, ఒక వీడియో చూసి చేయండి, ఒకసారి చేయండి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా అప్లోడ్ చేసేదంతా కూడా కంప్లీట్గా ఫ్యూరీ యాప్స్ ద్వారా కాబట్టి ఇది జస్ట్ ఒకసారి చేస్తే సరే, జస్ట్ ఐడియా కోసం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. తర్వాత సో మీటింగ్స్, ఎన్ని రకాల మీటింగ్స్, మీరు ఇంప్లిమెంటేషన్లో ఉన్నారనుకోండి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇవి చెప్పాలి. మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎస్ఆప్ మెథడాలజీలో ఇలా చేసాం, యాక్టివేట్ మెథడాలజీలో ఇలా చేసాం, ఈ స్టేజెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. తర్వాత కిక్ ఆఫ్, మీరు ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అంటే కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశామని చెప్పాలి. మన ట్రైనింగ్ ద్వారా ఒక 5 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్తారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి, మీకు టీమ్ లీడర్ అనేవాళ్ళు కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ అయింది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వటం జరుగుతుంటుంది. స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్గా మీకు మీ టీమ్ లీడర్కి మీటింగ్స్ జరుగుతాయి. దీన్ని ఏమంటారు, కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారా, నో అని చెప్పండి. ఎందువల్ల, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎండ్ టు ఎండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, మేము ఇన్వాల్వ్ అయ్యామని చెప్పకండి మీరు. తర్వాత ఎంఓఎం అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, మీకు డౌట్ ఉంది, కరెక్ట్ కాదనిపించింది, క్లయింట్తో మాట్లాడతారు, ఎంఓఎం మినిట్స్ ఆఫ్ మీటింగ్. స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అర్థం. కొంచెం పైకి వెళ్ళండి, ఓకేనా. తర్వాత 1 minute వెయిట్. తర్వాత చూడండి, సో ఒరాకిల్ నుండి S4 హనాకి మూవ్ అవుతున్నారు, లేదంటే పీపుల్ సాఫ్ట్ నుండి S4 హనాకి మూవ్ అవుతున్నారు, టాలీ నుండి S4 హనాకి మూవ్ అవుతున్నారు, లేదంటే లెగసీ సిస్టమ్ నుండి S4 హనాకి మూవ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అలాగే ఈసీసీ నుండి S4 హనాకి మూవ్ అవుతున్నారు, దీన్ని ఏమంటారు, బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపీ సిస్టమ్. ఒరాకిల్, పీపుల్ సాఫ్ట్, జేడీ అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఏదైనా అవ్వచ్చు. అదర్ ఈఆర్పి అంటే లెగసీ సిస్టమ్ అని అర్థం. లెగసీ టు S4 హనాకి మూవ్ అయితే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు.
ఈసీసీ టు S4 HANA, లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్ మూవ్ అవుతుంటే ఏమంటారు దాన్ని? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అది బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఈ మెథడాలజీస్ గురించి మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను కదా. ఓకేనా? సో ఇది చదవండి, ఇది కంప్లీట్గా దీనిపైన గ్రిప్ ఉండాలి. అంటే ఇంత డెప్త్గా చెప్పకపోయినా ఒక 5 minutes మీరు మాట్లాడగలగాలి. స్టేజెస్ అంటే మాత్రం మ్యాండేటరీగా చెప్పాల్సిందే. ఎస్ఆప్ మెథడాలజీ స్టేజెస్ ఏంటంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్. S4 HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఏముంది? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇవి చెప్పాల్సిందే. ఆ స్టేజెస్ గురించి ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎంటర్ చేస్తుంది, చదవండి ఒకసారి. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S4 HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతామని చెప్పాలి. క్లియర్ కదా? ఈ షీట్ మొత్తం మ్యాండేటరీగా చదవండి. మినిమం 1 క్వశ్చన్ ఆ 2 క్వశ్చన్స్ అనే వస్తాయి. ఓకే, అది క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ నేను షీట్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నానండి మీకు. కంప్లీట్గా షీట్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. ఆ షీట్ మొత్తం చదవాల్సిందే మీరు. మీకు మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమంటే ఒక 2 monthsలో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అవసరం లేదు, మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తున్నాను, ఎందువల్లంటే మీకు అర్థం అవ్వాలని. సో ఈ స్టేజెస్ని ఏమంటారు కొంతమంది? రోడ్ మ్యాప్. ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్, యాక్టివేట్ మెథడాలజీ రోడ్ మ్యాప్, ఏదైనా చెప్పాలి. బ్లూ ప్రింట్ స్టేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఇట్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై S4 HANA, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ మండే రోజు స్టార్ట్ అవుతుంది. టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే, సాటర్డే సండే. మీకు తర్వాత ఉంది సాటర్డే సండే కూడా హాలిడే ఉండదు మేబీ. సో నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుండి సాటర్డే సండే కూడా మీకు హాలిడే ఉండదు, ఇంకా మ్యాక్సిమం ఉండదు. ఓకే, సాటర్డే సండేస్ కూడా కవర్ చేద్దాం. క్లియర్ కదా? అలాగే ఇంకొకటి షీట్ ఒకటి ఇస్తాను, ఇది కూడా చదవండి. మీకు ఒక బ్లూ ప్రింట్ కూడా ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో, ఒకసారి బ్లూ ప్రింట్ చెక్ చేయండి. వన్ మినిట్. హలో సార్, ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడే S4 HANAలో లేటెస్ట్ వర్షన్ ఏం సార్ యూజ్ చేస్తాం అనేది? 2026 కూడా ఉందండి, రీసెంట్ గా లాంచ్ చేశారు. S4 HANAలో 2022, 23 అలా ఉంటాయి. 26 కూడా రీసెంట్ గా లాంచ్ చేశారు. బట్ వాటికి వీటికి పెద్దగా చిన్న చేంజెస్ ఉంటాయండి. బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్ లెవెల్లో చేంజెస్ అవుతుంటాయి. బట్ ఎక్కువ చేంజెస్ అనేవి ఏం లేవండి ఈసీసీకి హనాకి. అంటే ఉన్నాయి, ఒక 10% చేంజెస్ ఉంటాయి అంతే. ఈసీసీ నేర్చుకుంటే హనా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈసీసీ అంటే ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి సార్? అంటే చెప్తాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA, ఏమేమి చేంజెస్ ఉన్నాయని సపరేట్ గా నోట్స్ ప్రిపేర్ చేశాను. ప్రతి పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే సార్. సార్, ఈసీ S4 HANAకి ఫ్యూరీ యాప్స్కి డిఫరెన్స్ ఏముంటుంది సార్? S4 HANAకి ఫ్యూరీ యాప్స్ ఉంది కదా. ఫ్యూరీ యాప్స్ అనేది కొత్తగా లాంచ్ చేశారండి. ఫ్యూరీ యాప్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఈసీసీలో ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీరు మామూలుగా ఎస్ఏపి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎస్ఏపి ఓపెన్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. S4 HANAలో ఏంటి? మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు, ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. మొబైల్ ద్వారా కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఫ్యూరీ యాప్స్ అంటే ఇప్పుడు మామూలుగా మొబైల్లో ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, అటువంటి అప్లికేషన్ అది. అవి సపరేట్గా అప్లికేషన్స్. కొన్ని ఫ్యూరీ యాప్స్లో కూడా కొన్ని కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ బ్యాంక్స్ ఉంటుంది. హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. అంటే ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ద్వారా చేస్తాం. GUI ఫంక్షనాలిటీ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తాం. S4 HANAలో అనుకోండి ఫ్యూరీ యాప్స్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇట్లా కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవి మీకు అర్థమవుతాయి స్లోగా. ఈసీసీ అయిపోయేసరికి S4 HANA కూడా మీకు వీడియోస్ అవి ఇచ్చేస్తాను, మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. డోంట్ వరీ. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్.
నెక్స్ట్ క్లాస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ నెక్స్ట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే. సో అప్పటి వరకు ఇవి చదవండి, ఇవి చాలా ఇంపార్టెంట్. కొంచెం కష్టంగా ఉన్నా కూడా 2 times వాచ్ చేయండి. కంప్లీట్గా మీకు డేటా ఇచ్చేస్తున్నాను, చూసి చదువుకోవడం అంతే. స్టేజెస్ చెప్పాలి, ఏముంది? ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ, డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏంటి? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. టక్క చెప్పాలి, నిద్రపోతున్న టైంలో లేపడినా చెప్పాలి. మీరు గుర్తుపెట్టున్నారంటే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. ఎస్ఐపిలో జాబ్ కొట్టారంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. బిఫోర్ ఎస్ఐపి, ఆఫ్టర్ ఎస్ఐపి అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే, హ్యాపీ వీకెండ్.